ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఎప్పటికీ కూడా రష్యానే విజయం సాధిస్తుంది. ఎందుకంటే రష్యా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అలాంటివి, అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఈ రెండు దేశాలు దాదాపు 3 సంవత్సరాలు కాలం అయిపోయింది. అంటే 3వ సంవత్సరం అడుగు పెట్టేసాయి. అంతేకాదు మరొక కొన్ని నెలలు పోతే 3 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోతాయి. అయినా సరే యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. ఎన్ని దేశాలు ఉక్రెయిన్కి సహాయం చేసినా లేదా రష్యాకి సహాయం చేసినా యుద్ధ వాతావరణం మారదు, అలాగే యుద్ధం వల్ల వచ్చే నష్టం అయితే మారదు. కాకపోతే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వల్ల జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకు మాత్రం ఉక్రెయిన్ మాత్రం తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇవి ఎంత సహాయం చేసినా కేవలం ఆర్థికంగా మాత్రమే సహాయం చేస్తాయి. కానీ సైనిక పరంగా మానవ వనరులు కావాల్సింది ఉక్రెయిన్ వాసులే ఉండాలి. ఇప్పుడు ఆ ఉక్రెయిన్ ఉన్నటువంటి సైనికులు చాలామంది రష్యా చేస్తున్నటువంటి దాడులకి భయపడిపోతున్నారు. దాదాపు అదనపు సైనికులు కావాలనుకున్నప్పుడు కూడా అప్పటికే ఇంక 3 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అదనపు సైనికులు చేరకపోగా ఉన్న సైనికులు ఉక్రెయిన్ నుంచి పారిపోవడానికి చూస్తున్నారు. ఈ యుద్ధంలో దాదాపు కొన్ని వేల మంది అయితే మరణించారు. రష్యా 50 ఫిరంగులు ప్రయోగించే టైంకి ఉక్రెయిన్ కేవలం 1 ఫిరంగ మాత్రమే ఉపయోగించగలుగుతుందని అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఒక సైనికుడే మీడియా ముందు వాపోతున్నాడు. ఇలాంటి సమయంలో మేము ఏ విధంగా యుద్ధం చేయగలం? 10 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి మా అధికారులు ముందుకు వెళ్ళండి అని మమ్మల్ని ఉసుగొలుపుతారు తప్ప వాళ్ళు మాత్రం రారు. యుద్ధంలో జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇవే, కాబట్టి మేము ఇక్కడ పని చేయలేము అని చెప్తున్నారు. కొంతమంది మెడికల్ లీవ్ పెట్టిన వాళ్ళు ఇప్పటి వరకు రావడం లేదు, వాళ్ళు ఇటో వెళ్ళిపోతున్నారు కూడా. ఇప్పుడు ఉక్రెయిన్కి పెద్ద సమస్య ఏంటంటే సైనికుల సమస్య. రష్యా ఇప్పుడు ప్రయోగిస్తున్నటువంటి క్షిపణులకి తట్టుకోవడం ఉక్రెయిన్ వల్ల కావడం లేదు. పైగా ఇప్పుడు అమెరికా బైడెన్ ఏం చేశాడంటే 2 నెలల ముందు దిగిపోవడానికి ముందు ఇప్పుడు ఉక్రెయిన్కి దీర్ఘకాలిక క్షిపణులు ప్రయోగించడానికి అనుమతి ఇచ్చాడు. అప్పటి నుంచి ఉక్రెయిన్ మరింత రెచ్చిపోతుంది. అయితే ఉక్రెయిన్ రెచ్చిపోయినా సరే ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఎంత అమెరికా నుండి వచ్చినా బ్రిటన్ నుండి వచ్చినా రష్యా ముందైతే దిగదొడిపాయి. ఇంకా రష్యాకు కూడా ఇప్పుడు చైనా నుంచి, ఉత్తర కొరియా నుంచి, యెమెన్ నుంచి కూడా సైనికులు అలాగే ఆయుధ సంపత్తి కూడా వస్తుంది. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్లో ఉన్నటువంటి సైనికులందరూ కూడా రష్యాతో పోటీ పడడానికి, రష్యాని యుద్ధంలో పాల్గొనడానికి ఖచ్చితంగా భయపడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో చాలామంది అయితే మేమైతే యుద్ధం చేయము అని పలాయనం చిత్తగిస్తున్నారు. ఇప్పుడు ఇది ఉక్రెయిన్కి చాలా తలకై నొప్పిగా మారింది. ఇప్పుడు రష్యాతో ఒకవేళ కాల్పులు విరమణ చేసుకుందామన్నా కూడా కుదరని పరిస్థితి. ఎందుకంటే ఈ విషయం రష్యాకి తెలుస్తుంది కాబట్టి రష్యా ఇంకా రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జెలెన్స్కీకి పెద్ద తలకై నొప్పి ఏంటంటే ఇప్పుడు ఈ సైనికుల్ని ఏమొచ్చేసి సముదాయించడం, ఆయన వల్ల కూడా కావడం లేదు. ఇంకా అనేక మంది సైనికులు యుద్ధరంగం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు.